మా నగేష్ గారు, మా మిత్రులు, మీ నాయకులు మహేష్ రెడ్డి గారు, అధ్యక్షులు ముఖేష్ రాథోడ్ గారు, రవి పాండే గారు, నారాయణ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, రమేష్, రవి, సాయినాథ్, రాము, వేదిక ఉన్నటువంటి నాయకులకు, కొత్తగా గెలిచి వచ్చిన మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ హోదాల నాయకులకు, ప్రజలందరికీ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వినపడుతుందా మంచిగా? ఇది సౌండ్ వస్తుందా? ఎన్నికలప్పుడు రామారావు పటేల్ గారు మా నియోజకవర్గాన్ని రావాలన్నా అని నాకు ఒక టీం పెట్టింది. నా ఎంబడి ఎక్కడ నుంచి రావాలి, మీటింగ్ యాక్చువల్గా 2 గంటలకు అయిపోవాలి. 2 గంటలు ఆలస్యమైన వేలాది మంది ఆడబిడ్డలు, మా యువకులు కేరింతలతో ఇల్లు కొట్టుకుంటా మీరు ఆనాడు ప్రదర్శించిన ఆ చైతన్యం అనిపించింది. ఓహో, ఇది బ్రహ్మాండంగా నా 25 సంవత్సరాల అనుభవం, నా 25 అనుభవంలో మహేష్ రెడ్డి గారి దగ్గర కూడా ఆయన ప్రజాలకు సంబంధించి ఈ నిర్మాణ నా 25 చూడే అంత గొప్ప ఐక్యంగా, అంత గొప్ప చైతన్యం, అంత గొప్ప వెలుగు మేము ప్రయాణించే అనుకుంటున్నా. 2 డేస్ అలా ఎక్కడ చేస్తున్నామన్నా ఈసారి ప్రయాణించే తెలుసుకోమన్నా అని నాకు మాట్లాడి ఈసారి చేసి రావాలి, ఈసారి చేసి రావాలి, నువ్వు ఎమ్మెల్యే మా మొత్తం తెలంగాణలో మొట్టమొదటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. భారతీయ జనతా పార్టీకి జిల్లా ఆదిలాబాద్. అందుకే విజయవంతమైన పనులని నాయకులు ఇప్పుడు ప్రయాణించారు. అంటే ఆదిలాబాద్ జిల్లా మొన్న ఇవాళ రేపు కూడా తెలంగాణకు గొప్ప శక్తి అనుకున్నాను. ఎంపీ ఎమ్మెల్యే కూడా కానీ వాడు
ఇంకో చెప్పకండి. కానీ అన్నట్టుగానే మొత్తం నిర్మల్ జిల్లా మొత్తం గెలిచిన సర్పంచులలో 40% పైకి గెలిపించిన ఏకైక జిల్లా కూడా ఈ పాతాల. అందుకే మీకు ఎన్నెన్నిసార్లు కూడినా అది తక్కువని. అందుకని ఆదిలాబాద్ జిల్లా ప్రజానికానికి 2 చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్న ఈ పరంపర ఈ ఒరవడిని కాపాడుకోండి. భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే అధికార పార్టీ సర్పంచ్, అధికార పార్టీ ఎంపీపీ, అధికార పార్టీ జిల్లా పరిషత్ ఉంటేనే డబ్బులు వస్తాయని ఒక భావన ఉంటుంది. కానీ మన భావన లేదు. మా సర్పంచ్ పోవడం అనుకుంటా చిచ్చులు అన్న 20 రోజులు అవుతుంది కానీ సర్పంచ్లకు ఇంతవరకు చెప్పుకోవడం లేదు. బాధ అనిపించే అంశం ఏంటంటే పార్లమెంటు సభ్యులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రజల సమస్యలను నేరుగా తెలిసే పరిస్థితి లేదు. ప్రజల సమస్యలు నేరుగా చూసేవాళ్ళు, వినేవాళ్ళు, పరిష్కరించే సత్తా ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు సర్పంచులు మాత్రమే. కానీ ఆ సర్పంచులకి ఇవాళ చెప్పవరు రాలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అంటున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, గ్రామ సర్పంచులు ఉండాలి, మున్సిపాలిటీ చైర్మన్ ఉండాలి కోరికలకు లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాలి. సర్పంచ్ ఎన్నిక జరగకపోతే, మున్సిపాలిటీ ఎన్నిక జరగకపోతే నిధులు రావాలనేటువంటి ఆ నిధుల మీద ఉన్న ప్రేమతో ఇవాళ ఎన్నికలు పెట్టడం సంతోషం. కానీ ఆ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏవైతే వస్తా ఉన్నాయో ఇప్పటికే మా పాత సర్పంచులు, మా ఉప సర్పంచులు, మా వార్డు మెంబర్లు ఆనాడు ప్రజల కష్టాలు చూడలేక ఉత్తరాయణ కూడా పనిచేసి పెట్టింది. వాళ్ళకి భూములు రాదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, తక్షణమే మా గ్రామ పంచాయతీలకు ఆ నిధులను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా పర్యాప్తమైన నిధులు విడుదల చేసి పాత పిల్లలు క్లియర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. కొత్త సర్పంచులకి, కొత్త పాలక మండలికి డబ్బులు ఇచ్చి పని మొదలు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ డిమాండ్ చేస్తున్నా. లేకపోతే గ్రామాల వల్లకాలుగా మారేటువంటి ఆస్కారం ఉంది. గ్రామ సర్పంచ్ అందరికీ సర్పంచ్, ఒక ఎమ్మెల్యే, నియోజకవర్గం అందరికీ ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సర్కారు కాదు, నీవు గెలిచిన ఎమ్మెల్యేలు గవర్నమెంట్ కాదు, తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోతుందని చెప్పి మనం చెప్తాం. అందువల్ల వివక్ష లేకుండా, పారిశాల్యం లేకుండా అన్ని గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. అందరికీ కూడా నిర్మించే ప్రయత్నం చేయండి తప్ప నువ్వు నా సర్పంచ్ కాదు, నువ్వు బీజేపీ సర్పంచ్ని, నువ్వు ఈ సర్పంచ్ అని చెప్పి వివక్ష చేస్తే కర్రు కాల్చి వాత పెట్టరు కథ అని హెచ్చరిస్తున్నారు. ఇవాళ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే మీరు వింటాం. ఇవాళ మండల పరిషత్లకు కానీ జిల్లా పరిషత్లకు కానీ నిధులు లేవు. కేవలం సర్పంచ్. ఆ నిధులు కూడా ఎక్కడికి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, పర్యాప్త నిధులు కావచ్చు తప్ప, ఉపాధి హామీ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సున్నా. నేను అడుగుతా ఉన్నా, మీకు ధైర్యం ఉంటే మీరు ఎక్కడైనా చర్చ పెట్టండి. ఇవాళ గ్రామాలలో మనం నడుస్తున్న సిమెంట్ రోడ్లు, పారుతున్న మురికి కాలువలు, కట్టిన శ్మశాన వాటికలు, కట్టిన రైతు వేదికలు, కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు, కట్టిన అంగన్వాడీ భవనాలు, ఇవాళ చౌరస్తాలో వెళ్తున్న లైట్లు, పెరిగే చెట్లు
ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా డబ్బులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏం కావు. దీని మీద తప్పు అని చెప్పి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందుకు వచ్చినా మేము చర్చకు సిద్ధంగా చెప్పండి. అందువల్ల సొమ్ము కేంద్ర ప్రభుత్వాన్ని, సోపు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ నేను ఎప్పుడు కూడా మోడీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ నేను చెప్తున్నా అని చెప్పి మొత్తం ఎప్పుడు అవ్వదు. కేసీఆర్ రైతు వేలు కట్టింది, రైతు వేలు కడుతున్నా, అంగన్వాడీ భవన్లు కడుతున్నా, ఏమి కాదు. ఇవన్నీ ఇస్తున్న కూడా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇక్కడ ఏమి లేదు. ఉత్త చిప్ప తప్ప. నేను వరంగల్ పోతే ఎవరో మందు తాగింది. ఒక ఆయన కౌన్సిలర్, ఎందుకు మంది తాగిందో 25 లక్షల రూపాయలు ఇంట్లో ఖర్చు పెట్టుకున్నా, నేను కౌన్సిలర్ అయినా అది 50 లక్షల రూపాయలు 60 లక్షల రూపాయలు గడితోడైంది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, నేను మళ్ళీ పోటీ చేసే తమ్ము నాకు లేదు, నేను చచ్చిపోతానని చెప్పి ఒక అప్పుల ఊపిలో కొట్టపోయని చెప్పి ఆయన పోతే ఆడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది అన్న మాట ఏంటంటే, రాంగన్నా మన జీతాలు రాక 6 నెలలైంది, మన జీతాలు ఇప్పించే ప్రయత్నం చేయలేదు. ఎక్కడికి పోయినా కూడా గ్రామ పంచాయతీ సఫాయిలకు ఇచ్చే జీతాలకు కూడా కేంద్ర ప్రభుత్వం పైసలిస్తే తప్ప సఫాయి కార్మికుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ హైదరాబాద్లో ఒక్కొక్క ఎకరం 170 కోట్ల రూపాయలు, ఒక ఎకరం 150 కోట్ల రూపాయలు, 120 కోట్ల రూపాయలు భూములు అమ్ముకుంటే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితులు ఉండబడే వాస్తవంలో కదా ఒకసారి ఆలోచించమని చెప్పుకోతాను. ఇప్పటిదాకా మా నగర్ గారు చెప్పిండు, మా వాయశంకర్ గారు చెప్పిండు, మా ఎమ్మెల్యే చెప్పిండు. ఇవాళ ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలకు 6 నెలలుగా జీతాలు లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు లేవు, గెస్ట్ లెక్చర్లకు జీతాలు లేవు, చివరికి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా జీతాలు లేవు. మీ ఊళ్ళల్లో పనిచేసే కాంట్రాక్టర్లకి 10% ఇస్తారని కూడా, కమిషన్ ఇస్తారని కూడా వాళ్ళకు బిల్లులు లేవు. ఇవాళ గ్రామంలో రోడ్ల కోసమో, మోరీల కోసమో, బంగ్లాల కోసమో టెండర్లు వేస్తే ఇవాళ టెండర్ అయినా కూడా కాంట్రాక్టర్ ముందుకు పోతుందంటే, టెండర్లు వేస్తుందంటే ఎంత దివాళా తీసుకుంటే మనకు అర్థం కావాలి. కాబట్టి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా రేవంత్ సర్కార్ ధ్యాస పెట్టి పనిచేసి ప్రజలపై కేంద్ర ప్రయత్నం చేయ తప్ప ఎక్కువ తక్కువ చేస్తే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం అయితే బొందబెట్టిందో, ఏమి కోరైతే బొందబెట్టిందో రేపు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అంతే బొందబెడతారు. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తాను. మీరు భూమి మీద నుంచి ప్రయత్నించండి. మీరు అనుకుంటాను ఆర్టీసీ బస్సులు చేసినామని చెప్పి, మీరు అనుకుంటాను ఊళ్ళో 10,000 ఎన్ని ఇచ్చినామని చెప్పి. ఇవాళ ఎంతమందికి ఎన్ని ఆలోచించారు? ఆనాడు నేను ఆర్థిక మంత్రి అడిగినాను, అయ్యా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కదా, నువ్వు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతావు, మా ప్రతి ఆడపిల్లకి 2,000 రూపాయలు పెంచుతావు, నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు పెంచుతావు అని చెప్పి ఆనాడు అడిగినా. కానీ ఆయన అన్నాడు, ఈతల నాయకుడికి నువ్వు ఈతల నాయకుడికి ఏం తెలుసా, నేను ఇస్తాం, మనసు ఉంటే మార్గం ఉంటుంది, హైదరాబాద్లో గుట్టం తురుకమ్ముకుంటే 1,000 కోట్ల రూపాయలు వస్తే ఇస్తా అని చెప్పిండు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అట్టే చెప్పిండు, ఈయన కూడా అట్టే చెప్పిండు. ఇచ్చింది అమ్మని మా ఆడపిల్లకి 2,000 రూపాయలు పెంచిందా, 4,000 రూపాయలు పెన్షన్, నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు వచ్చినాయా, ఉద్యోగాలు పట్టగట్టిందా? ఇలా పిట్టల మాటలు తప్ప వాళ్ళ మాటలో నిజాయితీ లేదు. కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో మనకు ఆశ, ఈ రాష్ట్రాన్ని బాగు చేసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుందని మనం చెప్తాం. కాంగ్రెస్ చూసింది, ఇప్పుడు అంతకుముందు చూసింది టీఆర్ఎస్, ఇక చూడవలసింది భారతీయ జనతా పార్టీని మాత్రమే చూడాలని భావిస్తాను. 25 సంవత్సరాలు గుజరాత్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అధికారం వచ్చింది భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్లో 17 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అధికారం వచ్చింది. ఒక్కసారి కనుక భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ప్రజల ప్రేమను పొంది 20 ఏళ్ళు అధికారం చెలాయించడం తప్ప
ఎక్కడ కూడా ప్రజల చేత చూపొచ్చుకునే ప్రభుత్వం కాదు భారతీయ జనతా పార్టీ. రేపు తెలంగాణలో మీ అందరి సహకారంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఒకసారి తెలంగాణ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ అప్పుల ఊరిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని, ఇవాళ బాధల్లో నలుగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని, గంపల ఆశలతో ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజానికం యొక్క కన్నీళ్లు కురిసే బాధ్యత రేపు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇవాళ కార్యకర్తలుగా, నాయకులుగా మీ అందరికీ కూడా చేస్తున్నా ఇక్కడ కాలచితం అయిపోయింది కాబట్టి బోర్డు కూడా చేయలేదు కాబట్టి నేను ఒక్కటే చేస్తున్నా, మీ స్ఫూర్తి మా ముదోల్ నిర్మల్ జిల్లా ఉన్న స్ఫూర్తితో రేపు మున్సిపాలిటీ కూడా జెండా ఎగరేద్దామని చెప్పి చేస్తాం. రేపు హైదరాబాద్లో కూడా తప్పకుండా మీ స్ఫూర్తితో జెండా ఎగరేస్తాం. రేపు కాలమంతా కూడా భారతీయ జనతా పార్టీ కాబట్టి కార్యకర్తలుగా, నాయకులుగా కలిసిమెలిసి పనిచేసుకుందాం, పార్టీని అధికారం తెచ్చుకుందాం, ప్రజల కష్టాలు తీద్దాం, ప్రజలకు నాయకత్వం అందిద్దామని చెప్పి తెలియజేస్తూ మా సర్పంచులుగా, మా ఉప సర్పంచులుగా, మా వార్డు మెంబర్లుగా మీరు ఎవరికి ఎన్నికల్లో ప్రజల్లో నాలుగులాగా ఉంది. మీరు ఎన్నికల ప్రజల్లో పోయి ఎన్నికల్లో దండం పెట్టిందో 10 సార్లు మీరు బదలాడుతున్నారో అదే పద్ధతిలో పనిచేసే ప్రయత్నం చేయండి, ప్రజల సేవ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫలితాన్ని మీద, మీ మంచితనం మీదనే మళ్ళీ రామారావు గారి యొక్క చెప్పుకునే అవసరం ఉంటుంది, భారతీయ జనతా పార్టీ చెప్పుకునే అవసరం ఉంటుంది. కాబట్టి మీ మీదనే నా ఆశ, మీ మీదనే మాకున్న భరోసా. కాబట్టి ఆ బాధ్యతని సంపూర్ణ నెరవేర్చి గ్రామ ప్రజలందరి చేత శతాశం తీసుకోవాలని చెప్పి మీకు మనం చేస్తూ, మీ గ్రామాలలో ఎవడప్ప జాతులు కాదు, ఎవడప్ప జాతులు కాదు, ఏ గ్రామాల్లో ఏ పర్యావరణం ఉన్నా కూడా మీ వెంట ఉందాం, ఆ సమస్య పరిష్కరించమని చెప్పి మనం తెలుసుకున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.